సార్ అసలు డయాబెటీస్ అంటే ఏంటి? అసలు అది ఎలా వస్తుంది? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? యాక్చువల్లీ డయాబెటీస్ అంటే మధుమేహం. ఈ మధుమేహం అనేది మన మొత్తం వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటే ఇండియా, చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి. ఓకే. అది ఎందువల్ల వస్తుంది అని అడుగుతున్నారు కదా! డయాబెటీస్ అనేది మ్యాక్సిమం మన వంశపారంపరంగా రావచ్చు. ఓకే. లేదా ఇప్పుడు ఉన్న స్ట్రెస్, ఒత్తిడి లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్స్ లేదా ఏమంటారు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఓవర్ వెయిట్, బర్గర్‌లు, ఈ కార్బోహైడ్రేట్స్, స్వీట్స్ ఇలా ఇష్టం వచ్చినట్టు అసలు ఏది మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్‌గా మనం తినే నీరు, మనం తాగే నీరు, తినే ఫుడ్ కంప్లీట్‌గా అన్నీ కలుషితంగా ఉంటున్నాయి. నో ఫుడ్ సేఫ్టీ. ఈ వీటి వల్ల, ఫెర్టిలైజర్స్ వల్ల ఇలా చాలా కారణాల వల్ల ఈ షుగర్, డయాబెటీస్ అనేది పెరిగిపోయింది. మన ఇండియా, చైనాలో పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి కావలసినంత పుష్కలంగా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అనేవి దొరుకుతున్నాయి, స్వీట్స్ అనేవి దొరుకుతున్నాయి. అంటే నేను ఇప్పుడు అబ్రాడ్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళొచ్చా, లైక్ యూకే, యూఎస్ అన్ని కంట్రీస్ తిరిగా. ఓకే. వాళ్ళకి ఫుడ్ అనేది ఏమీ దొరకదు, మీట్ తప్ప. ఓకే. అవి దే ఆర్ రిచ్ ఇన్ మనీ బట్ నాట్, అంటే ఫుడ్ విషయంలో వాళ్ళు రిచ్ కానే కాదు. ప్రతిదీ మన ఇండియా, బంగ్లాదేశ్ ఇక్కడ నుంచే వాళ్ళకి ఏమంటారు ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఏమీ దొరకపోవడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉన్నారు. మనకి అన్నీ దొరకడం వల్ల మనకి అంత కార్బోహైడ్రేట్స్, మనం తినే రైస్ కానీ వాళ్ళు ఇంత కూడా తినరు. మన ఈ చపాతీలు కానీ ఇన్ని రకమైన వెజిటబుల్స్ ఇవన్నీ అక్కడ దొరకవు. మనం బయట ఒక చిన్న మొక్క వేసినా సరే మొక్కకి ఏవో ఒకటి అయితే ఫ్రూట్స్ ఏవో ఒకటి అవుతుంది, కానీ అక్కడ క్లైమేట్స్కి అసలు ఏవి పండవు. సో ఇక్కడ ఈ ఫుడ్ ఈ వీటి వల్ల బాగా పెరిగిపోయి. ఇంకొకటి ఏంటంటే యంగ్స్టర్స్ ఈ మధ్య ఆల్కహాల్, స్మోకింగ్ వీటి వల్ల కూడా బాగా ఈ డయాబెటీస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. దీనిలో షుగర్ అనేది 2 రకాలు ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది 90% వచ్చే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. ఈ డయాబెటీస్ నేను చెప్పిన కారణాల వల్ల వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది జెనెటికల్. అంటే అది చిన్నపిల్లలు అంటే లైక్ 15 years లోపల వస్తుంది అనమాట ఆ షుగర్. వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినో, ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకి షుగర్ రాలేదు, వాళ్ళు జెనెటికల్గా వస్తుంది. అంటే వంశపారంపరంగా జీన్ మ్యూటేషన్ వల్ల లేదా కన్సిగ్యూస్ మ్యారేజెస్ అంటే మేనరికం మ్యారేజ్ల వల్ల ఇలా మనకి టైప్ 1 డయాబెటీస్. అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. వాళ్ళు ట్యాబ్లెట్స్ పనిచేయవు, ఎందుకంటే వాళ్ళ ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ రాకపోవడం వల్ల వచ్చిన షుగర్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్ వాడాలి. అది ఒక 5 to 10% ఉంటుంది. నేను చెప్పే టైప్ 2 డయాబెటీస్ గురించే ఇప్పుడు నేను చెప్పాను. ఓకే. ఇప్పుడు కొంతమందికి టాబ్లెట్స్ అనేవి వర్కౌట్ అవ్వవు అని అంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? ఇన్సులిన్ 100% ఇన్సులిన్ వర్కౌట్ అవుతుంది. మనకు ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల చాలామంది కిడ్నీలు పాడవుతాయి, లివర్ పాడవుతాయి. అది కంప్లీట్గా రాంగ్. ఏంటంటే ఇన్సులిన్ ఈజ్ ద సేఫెస్ట్ డ్రగ్. అంటే డాక్టర్ కళ్ళు మూసుకొని, అంటే ఏ డాక్టర్ అయినా, కిడ్నీ డాక్టర్ కానీ, హార్ట్ డాక్టర్ కానీ, లివర్ డాక్టర్ కానీ, ఏ డాక్టర్ అయినా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కళ్ళు మూసుకొని పెట్టే డ్రగ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది దేని మీద ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే అది మన బాడీలో ఉండే న్యాచురల్ హార్మోన్. మన ప్యాన్క్రియాస్ నుంచి వచ్చే హార్మోనే ఇన్సులిన్. అంటే మన బాడీలో ఉన్నదే తక్కువైంది కాబట్టి మనం బయట నుంచి ఇస్తున్నాం. సో ఇన్సులిన్ ఇస్తాం. టాబ్లెట్స్ వల్ల తగ్గకపోతే, ఒక మోతాదు దాటాక తగ్గకపోతే ఇన్సులిన్ ఇస్తాం. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అనేది వాళ్ళకి మనం కంప్లీట్ డైట్ ఇస్తామండి. డైట్ ఒక్కటే కాదు, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలామంది అనుకుంటారు డైట్ వల్ల 100% కంట్రోల్ చేయొచ్చు అని, కానీ డైట్ వల్ల 100% అవ్వదు, 30 to 40% అవుతుంది. అది తెలుసుకోవాలి. చాలామంది మనకి యూట్యూబ్లో వీడియోలు చూసేసి 100% తగ్గించేస్తామని చెప్పి మిస్కాన్సెప్షన్. అలా తగ్గించేది అయితే యూఎస్, యూకే అందరూ కూడా మన ఇండియా వచ్చి తగ్గించుకుని వెళ్తారు. అలా జరగదు. మీరు ఏమంటారు, చదువులేని హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేసి మీ కిడ్నీలు, లివర్లు పాడు చేసుకోవద్దు. ఇది ఏమవుతుందంటే ఈ డైట్ ఒక స్టేజ్, ఒక 1 month 2 months దాటాక ఏమవుతుంది, మన ఈ షుగర్ అనేది మన బాడీకి షుగర్ అనేది అవసరం. ఓకే. ఆ షుగర్ అనేది ఎలా తీసుకుంటుందంటే ఫుడ్ ద్వారా కానీ ఇలా అవుతుందన్నమాట. సో మనం కంప్లీట్ అది కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లివర్లో ఉన్న కొవ్వు, అంటే కీటోన్స్గా బ్రేక్ డౌన్ అయ్యి కొవ్వుని తీసుకోవడం మొదలు పెడుతుంది అన్నమాట. ఆ కొవ్వుని తీసుకోవడం అనేది 1 month వరకు ఓకే. 1 month దాటాక ఏమవుతుందంటే మన కిడ్నీలు కానీ ఫెయిల్ అవ్వడం కానీ, లివర్ ఫెయిల్యూర్లు కానీ, డయాలసిస్కి వెళ్ళడం కానీ, ఇలా స్ట్రిక్ట్ కీటో డైట్స్ ఇలాంటివన్నీ 100%
చేయకూడదు. అంటే స్ట్రిక్ట్ కీటో డైట్ అంటే మీకు డైరెక్ట్గా చెప్తాను, లైక్ వేరే మార్చలేని డైట్స్ ఇలాంటివి, అవి ఒక 1 month వరకు ఓకే ఫర్ నాన్. కానీ కంప్లీట్ తగ్గడం అనేది 100% జరగదు. దీనిలో చెప్తారు అంటే వీడియోలో ఏముందో ఒక ట్యాగ్ లైన్ 100% షుగర్ తగ్గిద్దని. ఆయన మనం చూస్తామా? 1 year తర్వాత రమ్మనండి, 100% తగ్గదు. సో డైట్ కాకుండా ఒక 30% 40% డైటీషియన్ దగ్గర, అంటే ప్రాపర్ డైటీషియన్ దగ్గరికి వెళ్తే 30-40% తగ్గించుకొని ఆ మిగిలిన 50-60%కి మనం ట్యాబ్లెట్లో వాకింగ్, ఎక్సర్సైజ్, ఆల్కహాల్ తగ్గించుకోవడము, కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, రైస్ ఐటమ్స్ అవి తగ్గించుకోవడము, స్వీట్స్ తగ్గించుకోవడం, ఆయిల్, మసాలా, ఫ్రై ఫుడ్స్ ఇలాంటివి తగ్గించుకోవడం, ఇలాంటివి చేసుకొని మిగతాది తగ్గించుకోవచ్చు 50%. కానీ కంప్లీట్ అయితే తగ్గదండి. ఓకే, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి ఇది. ఓకే. సో మీరు ఇచ్చిన డైట్ కంప్లీట్గా అది అలా మెయింటైన్ చేస్తూనే ఉండాలంట. అంటే మెయింటైన్ చేస్తూ ట్యాబ్లెట్స్ కూడా వాడుకోవాల్సి ఉంది. ప్రీ డయాబెటిక్ అయితే మనం డైట్తో కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్న షుగర్ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు డైట్తో కంట్రోల్ చేయొచ్చు. కానీ డయాబెటిక్ అంటే HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది అనమాట ఇది ప్రీ డయాబెటిక్ డయాబెటిక్. దాన్ని బట్టి ప్రీ డయాబెటిక్ అయితే మేము కూడా ట్రీట్మెంట్ ఏమి రాయం, డైట్ చెప్తాం, వెయిట్ లాస్ అవ్వమంటాం, కరెక్ట్ BMI బాడీ మెటబాలిక్ ఇండెక్స్ అంటే హైట్కి ఏజ్కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మేము చెప్తాం అంతే. ఓకే. సో ఓవరాల్గా దీనికి ఎలాంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదంటున్నారు? పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, ఎందుకంటే మన బాడీలో మన ఇన్సులిన్ అనేది తక్కువ ఉంది. ఓకే, ఓకే. సో ఇన్సులిన్ అనేది బయట నుంచి, అదొక హార్మోన్, బయట నుంచి ఏం ప్రొడ్యూస్ చేయలేం. డైట్తో కొంతవరకే తగ్గించగలం, అది టూ మచ్ అయితే చేయలేం.